అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. సో జనరల్గా అంటే ఒక అమ్మాయికి పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి బాడీలో. ఇప్పుడు న్యాచురల్గా జరిగే వేనే ప్యూబర్టీ అనేది న్యాచురల్గా జరుగుతుంది. అలాగే అంతే న్యాచురల్గా మెనోపాజ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అంటే పీరియడ్స్ అక్కడితో స్టాప్ అయిపోవడం. మరి కొన్ని సంవత్సరాలు ఒక 20 ఏళ్లకు పైగానే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఇది ఆగిపోవడం వల్ల మన ఒక మహిళ బాడీలో జరిగే మార్పులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చికాకులు చాలా వస్తూ ఉంటాయి కదా! దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మెనోపాజ్ లక్షణాలు సహజంగా పెద్దవాళ్ళలో 40 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటుంది. ఇది సహజమే అయినా ఇలా జరగడం అని ఈ ప్రక్రియ వల్ల వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఇది మంచికా? చెడుకా? ఏంటనేది అంటే మెనోపాజ్ తర్వాత చాలా డిఫరెంట్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు కదా! అవునండి. దీని గురించి మాట్లాడదాం సార్. అంటే మెనోపాజ్ టైంలోనే ఆ ప్రవర్తన అనేది స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు పురుషుడికి అటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. స్త్రీకి ఏమవుతుందంటేనమ్మా హ్మ్. వాళ్ళ యొక్క భగవంతుడిచ్చిన శరీర నిర్మాణంలో ఈ ప్యూబర్టీ అనేది ఒకటి. అంటే హ్మ్. పెద్ద మనిషి అవడం అంటాం మనం, పుష్పవతి అవడం అంటాం. హ్మ్. అప్పటి నుంచి ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఎవ్రీ మంత్ వస్తుంది. మీరు ఒక 12, 13, 15 సంవత్సరాల్లో వచ్చింది. 50 దాకా కంటిన్యూ అయ్యేది. పూర్వం 50, 55 దాకా వచ్చేదమ్మా. హ్మ్. ఇప్పుడంటే 40 రాకుండానే మాకు మెనోపాజ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. హ్మ్. డాక్టర్లు కూడా 36కే మీకు మెనోపాజ్ లక్షణాలు మొదలైనయి అని చెప్తున్నారంట. 36లో ఆ! ఒకవేళ లేట్‌గా మ్యారేజెస్ చేసుకొని ఒక పాప పుట్టో లేకపోతే పుట్టకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి అందుకే కదమ్మా ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి కారణం. ఆ! దానికి కారణం అంటే మళ్ళీ ఫుడ్డే, లైఫ్ స్టైల్. మానసిక ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి. హ్మ్. ఈ అన్నిట్లి కారణాల వల్ల ఎర్లీగా వచ్చేస్తుందమ్మా. హ్మ్. ఎప్పుడైతే ఆహారంలో మన శరీరానికి సరిపడే మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ హ్మ్. అంటే మనకి పౌష్టికాహారం అంటాం తెలుగులో మనం. ఆ పౌష్టికాహారానికి కావాల్సినవన్నీ మనం తీసుకునే ఆహారంలో లేకపోవడం వల్ల, హ్మ్. ఈ ఋతుక్రమం అనేది ఎవ్రీ మంత్ జరగడం వల్ల, హ్మ్. ఆ జరిగిన టైంలో బ్లీడింగ్ అయినప్పుడు మొత్తం ఈ మినరల్స్ ఇయన్నీ వేస్ట్ అయిపోతాయమ్మా. హ్మ్. ధాతువులు అంటాం మనం. హ్మ్. హ్మ్. ఈ ధాతువులు వృధా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, హ్మ్. స్త్రీల బాడీలో కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, పొటాషియం ఇయన్నీ లోపాలొస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అందుకు మగవానికన్నా స్త్రీలు ఈ మినరల్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. హ్మ్. ఈ మినరల్స్ ఎప్పుడైతే లోపం జరిగిందో, మీకు 40 వచ్చేసరికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు. ఎముకల్లో ఉండేది మినరల్సే కదమ్మా! హ్మ్. ఆ మినరల్స్ వల్లే ఎముకలు గట్టిగా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మీకు ఈ నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే మీ బాడీలో మినరల్స్ తగ్గిపోయినాయి అని అర్థం. హ్మ్. అదేవిధంగా మీరు అడిగారు. ఇది రావడం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా అంత ఇంపార్టెంటా? హ్మ్. తప్పనిసరిగానమ్మా. ఈ ఈ 30 సంవత్సరాలు, 35, 20 సంవత్సరాలు ఏ ఫ్లూయిడ్స్ అయితే మీ శరీరం తయారు చేసి హ్మ్. ఆ అవయవానికి ఇచ్చిందో, హ్మ్. అంటే గర్భం ధరించడానికి కావాల్సిన అవయవాలు ఎన్నైతే ఉన్నాయో హ్మ్. అన్నిట్లికి ఆ ఫ్లూయిడ్స్ అందుతూ ఉంటాయి కదమ్మా. అది హ్మ్. ఆరోగ్యంగా ఉండాలి కదా! హ్మ్. హ్మ్. దానికి కావాల్సిన పోషకాలన్నీ పంపిస్తూ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మీకు ఒక ఏజ్ వచ్చి దాంతోటి అవసరం లేదనుకున్నారో హ్మ్. అప్పుడు ఆ అవయవం పనిచేయడం మానేస్తుంది. హ్మ్. కానీ ఈ పోషకాలనేది కొన్నాళ్ళు వెళ్తా ఉంటాయి. హ్మ్. అయ్యి అక్కడ అది తీసుకోవట్లేదు. హ్మ్. అప్పుడు అయి రివర్స్ అవ్వడం మొదలుపెడతాయి. హ్మ్. హ్మ్. అదే విధంగా ఈ 20 సంవత్సరాల నుంచి 30, 35 సంవత్సరాల వరకు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది నడవడం వల్ల, హ్మ్. బహిష్టు అనేది నడవడం వల్ల మీ శరీరంలో అనేక మినరల్స్ వృధా అయిపోయినాయి. హ్మ్. ఓకే. అయిపోవడం వల్ల లేడీస్‌లో ఇప్పుడు పూర్వం తగ్గేవారు కదమ్మా! ఇప్పుడు 45-55 వచ్చే లోపల 1 ఆర్ 2 ఇంచెస్ హైట్ తగ్గిపోతున్నారు. హ్మ్. కావాలంటే చూసుకోమనండి. వాళ్ళు ఎవళ్ళో అనుకుని ఉండరు ఇలా తగ్గిపోతామని. హ్మ్. వాళ్ళు పూర్వం ఎంత హైట్ ఉండేవారు ఇంటర్‌లోనో లేపోతే ఒక 16, 18 ఏళ్ళు హైట్ తగ్గడం గూడా ఉంటుందా సార్? మరి తగ్గిపోతారు కదమ్మా! హ్మ్. ఎప్పుడైతే బాడీలో శక్తి తగ్గిపోయిందో హ్మ్. మీ యొక్క కండరాలు హ్మ్. ఏవైతే ఉన్నాయో అయి శక్తిని కోల్పోయినప్పుడు ఓకే. మీ బాడీలో చాలా వెయిట్ అయి మోస్తున్నాయి. హ్మ్. మీ హ్మ్. బోన్స్ ఒకటే కాదు. హ్మ్. ఎప్పుడైతే కండరాలు బలహీనమైనయో అప్పుడు మీ హైట్ అనేది తగ్గుతుంది.
ఈ జాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో మీ మడమ దగ్గర నుంచి శిరస్సు వరకు అనేక బోన్స్ యొక్క కూర్పే కదమ్మా మీ శరీరం. ఇవన్నీ దగ్గరికి అయినాయి అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అట్ల మధ్యన ఉన్న గ్యాప్ తగ్గిపోయింది అనుకోండి, తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మీ బాడీ స్ట్రింక్ అవుతుంది కదా. ఆ విధంగా హైట్ తగ్గిపోతారు. ఓ జెంట్స్ అయితే 60 నుంచి 60 దాటాక తగ్గిపోతారు. ఇద్దరిలో జరుగుతుందా సార్? ఇద్దరిలో జరుగుతుంది. వాళ్ళకి ఒక 10 ఏళ్ళు లేట్గా జరుగుతుంది, ఓకే. వీళ్ళకి తొందరగా జరుగుతుంది. ఆ సమయంలో ఎప్పుడైతే మీకు మినరల్స్ తగ్గిపోవడం ప్లస్ మీకు ఇచ్చి ఫ్లూయిడ్స్ రివర్స్ అయ్యి బాడీలో మిక్స్ అవడం, అనేక విచిత్రమైన ప్రక్రియలు మీ శరీరంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని తట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మూడ్ మారిపోవడం, మెంటల్గా అప్సెట్ అవడం, కోపం పెరిగిపోవడం, అనీజీనెస్, కడుపులో మంట, బాధ, అప్పటికప్పుడు చెమట పట్టడం, అప్పటికప్పుడు చలేయడం, ఇలాగ ఎన్నో రకాలుగా బాడీలో మార్పులు జరుగుతాయమ్మా. అది మెనోపాజ్ టైంలో జరగడానికి కారణం ఏంటి అంటే ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది మీరు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల. ఓకే, మళ్ళీ వ్యాయామం తప్పనిసరి అమ్మా. వ్యాయామం అనేది ఎప్పుడు ఉండవలసిందేనమ్మా. ముందు ముందు దాని ఇంపార్టెంట్ ఏంటో మీకు చెప్తాను నేను. ఆ వ్యాయామం లేకపోవడం వల్లే హైట్ తగ్గిపోతారమ్మా. ఆ వ్యాయామం చేసి కనుక మజిల్ ఎప్పుడు స్ట్రెంగ్తీగా ఉంచుకుంటే వాళ్ళు హైట్ తగ్గరు. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా వ్యాయామం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంటుందా సార్? అవును. ఎవరైతే వందల సంవత్సరాలు బతుకుతున్నారో, ఎవరైతే నేను గత వీడియోలో చెప్పినట్టు ఋషులు వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎంత సాధనలో కూర్చున్నా కూడా మెలకు వచ్చినప్పుడు వ్యాయామం అనేది చేస్తారమ్మా. అందుకనే 8 ఫోల్డ్స్ ఆఫ్ యోగా అంటారు. 8 రకాలైన యోగ ప్రక్రియలు ఉంటాయి అన్నమాట. హఠ యోగా అని. అందులో ఈ 8 పూర్తయిన తర్వాతే ఉంటుందన్నమాట. ఆ 8 వాటి పేర్లు చెప్పి మళ్ళీ వాటి గురించి వివరించాలంటే చాలా టైం పడుతుందమ్మా. అలా కాకుండా వ్యాయామం, ఏదో ఒక వ్యాయామం. ఇక్కడ మళ్ళీ వ్యాయామం అంటే ఏం చేస్తాం మనం? ఎక్కువ ఇండియన్ వ్యాయామం చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందమ్మా. ఇండియన్ వ్యాయామంలో చెమట తక్కువ ఉంటుంది, చెమట పట్టేలాగా చెయ్యం మనం. ఒక ఆసనంలో ఒక పొజిషన్ తీసుకుంటున్నాం, ఆ పొజిషన్ ముందర కొంగేటప్పుడు సాధారణంగా గాలి బయటకు వదిలేస్తాం, పైకి లేచేటప్పుడు మళ్ళీ గాలి లోపలికి తీసుకోవడం, ఈ బాడీ మూమెంట్ తోటి కలిపి శ్వాస అనేది రన్ అవుతాం. అప్పుడు మీకు హార్ట్ అతిగా కొట్టుకోవడం కానీ, మీ పల్స్ రేట్ పెరిగిపోవడం కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ జరగవు. ఓకే. ఎప్పుడు సమానమైన హీట్లోనే బాడీ ఉంటుందమ్మా. సాధారణంగా ఎక్కువ పెరిగిపోదు, కొద్దిగా పెరిగినా కానీ ఎక్కువ పెరగదు. ఎక్కువ పెరిగిపోయి చెమట పట్టేసి దానివల్ల ఏమవుతుందంటే ఈ చెమట అనేది ఏంటంటమ్మా, మీ బాడీలో ఉన్న సెల్సే కదా అవన్నీ. కొన్ని సెల్స్ చనిపోయి చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినాయి. కొన్ని టాక్సిన్స్ అవనివ్వండి, మినరల్స్ అవనివ్వండి. చెమట రూపంలో ఎక్కువ వెళ్ళేది ఏంటి? మినరల్స్. మరి చెమట పట్టేలాగా చేయటం వల్ల కూడా ఆ మినరల్స్ కూడా ధాతువులు అంటాం మనం ఆయుర్వేదంలో. ఆ ధాతువులు కూడా సెల్లే కదా, అది చనిపోయి బయటకు వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయినప్పుడు మీ శరీరం ఏం చేస్తుంది? మళ్ళీ కొత్త వాటిని తయారు చేసేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అయిపోతే ఏమవుతుందమ్మా? ముసలితనం వచ్చేది. అక్కడ మనం ఏం చేస్తున్నాం? అనేక రకాల మోడర్న్ ఎక్సర్సైజ్లో చేసి తప్పదే. విపరీతంగా చెమట పట్టేయాలి, క్యాలరీస్ కాలిపోవాలి, అదేయో సైకిల్ పరిగెడతా ఉంటారు, రన్ చేయడానికి ఉంటుంది, సైకిల్ తొక్కడానికి రకరకాల ఎక్విప్మెంట్లు ఉన్నాయి కదా. అందులో వాళ్ళు అస్తమానం చూసుకుంటా ఉంటారు, దాని మీద మీటర్లోనో ఇంకోటో ఎంతసేపు చేస్తే ఎన్ని క్యాలరీస్ కాలుతాయి. క్యాలరీస్ అంటే ఏంటమ్మా? మీ బాడీలో ఉన్న గుడ్ సెల్స్ అవన్నీ. అవన్నీ కాలిపోతున్నాయి కదా, చెడిపోతున్నాయి, మంచి పోతున్నాయి. పోయినప్పుడు మళ్ళీ కొత్తవి పుట్టాలి కదా. పుట్టినప్పుడు ఏమవుతుంది? ఈ బాడీలో ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుంది? స్పీడప్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు ముసలితనం వచ్చేస్తుంది మానేసినప్పుడు. సరే, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక 11 yearsకి పీరియడ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం సార్. వాళ్ళకి ఒక 30, 32, 33లో ఉన్నారు. అప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళలో ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా కనబడతాయా? ఇప్పుడు మోడర్న్ దాంట్లో అన్ని ఇయ్యేనమ్మా. ప్రాబ్లం ఏంటంటే మానసికమైన టెన్షన్, ఆహారం సరైనది లేకపోవడం, ఆ ఆహారంలో శక్తివంతమైన ఆహారం తీసుకోపోవడం, వ్యాయామం లేకపోవడం, వీటి వల్ల. ఎప్పుడైతే వ్యాయామం చేశారో శరీరం అలసిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా నిద్రపోతారా లేదా? మీరు పడుకుంటాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుందమ్మా? ప్రశాంతత అనేది వచ్చింది కదా, మెంటల్ టెన్షన్ తగ్గింది కదా, బాడీలో బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ గా జరుగుతుంది కదా. అప్పుడు మీ వైటల్ ఆర్గాన్స్ కూడా రక్తం ప్రసరణ చక్కగా జరుగుతుంది కదా. మీ చాలా ప్రాబ్లమ్స్ దానివల్ల సాల్వ్ అయిపోతాయమ్మా. ఆ వ్యాయామంలో కూడా మళ్ళీ గర్భధారణకు కొన్ని, మోకాళ్ళ నొప్పులకు కొన్ని, స్పాండిలైటిస్ కొన్ని, హార్ట్కి కొన్ని, కిడ్నీకి కొన్ని, లివర్కి కొన్ని, ఇలా ఉంటాయి.
దాన్ని ఫాలో అప్ అయ్యి మనకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఎక్కువగా చేసి మిగిలింది బాడీ అంతా లూజ్ చేసుకుని అన్నీ చేస్తున్నారు అనుకోండి మీరు, ఇప్పుడు మీరు హ్యాపీగానే ఉంటారు. ఓకే. ఓకే. అప్పుడు మీ శరీరంలోకి హ్మ్. గమ్ముని హ్మ్. ప్రాబ్లం అంటే జబ్బు అనేది రాదు. హ్మ్. మీ శరీరంలో ఏదైతే మీ ఇమ్యూనిటీ బ్యాక్టీరియా ఉందో అది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. హ్మ్. శక్తివంతంగా ఉంటుంది. హ్మ్. సార్ దాన్ని నిద్రపోనివ్వట్లేదు మీరు. ఫర్టిలిటీ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్ మనం. ఇప్పుడు అవును. ఒక విమెన్ బాడీలో ఇన్నే అండాలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఆగిపోతాయి. అవును. అందుకని అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? మరి లేదంటే అంతే కదమ్మా! మీరు ఎప్పుడైతే ఆ! వ్యాయామం చేయలేదో హ్మ్. మీ బాడీలో లేకపోతే రక్తం ఉందా లేదా చూసుకుంటా ఉండాలమ్మా. హ్మ్. మెయిన్ ఈ స్త్రీలకేంటంటే హ్మ్. మినరల్ టెస్ట్ అనేది ఫస్ట్ చేయించుకుని మిగిలిన టెస్టులు హ్మ్. చేయించుకుంటే మంచిదమ్మా. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మినరల్స్ డెఫిషియన్సీ వచ్చిందో హ్మ్. దానివల్ల ఈ గర్భసంచిలో గానీ, టైంకి అన్నం రిలీజ్ అవ్వకపోవడం గానీ, హ్మ్. ఇప్పుడు D3 చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ఇవాళ మనం చేయించుకుంటే 100 మందిలో 80 మందికి D3 ఉండట్లేదు. ఓకే. మరి ప్రాబ్లమ్ రాక ఏం చేస్తుందమ్మా? హ్మ్. D3 లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే చెప్తున్నారు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు మోడర్న్ సైన్స్‌లోనే చెప్తున్నారు కదా! హ్మ్. పూర్వం ఏం పట్టించుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రకృతి సహజంగా వచ్చిన ఆహారం తినేవాళ్ళం. అందరూ తినేవారు. హ్యాపీగా. అందుకు భూమి బలంగా ఉండేది. హ్మ్. భూమి నుంచి అన్ని రకాలు మనకు అందేయి. హ్మ్. ఇప్పుడు భూమిని పూర్తిగా పాడు చేసేసాం. అవును. భూమి నుంచి ఏమీ రావట్లేదు. హ్మ్. అటువంటప్పుడు ఆహారంలో ఏముండదు కదమ్మా! హ్మ్. హ్మ్. ఆహారంలో ఏమీ లేకపోవడమే కాదు. హ్మ్. దాన్ని మళ్ళీ హైబ్రిడ్ చేసి హ్మ్. ఇంత కాసి బీరకాయని ఇంత పెంచుతున్నారు. 100 అవును. గ్రాముల నుండి బీరకాయ ఇప్పుడు 2 కేజీలు, కేజీ ఉంటుంది. అవును. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడని అసాధారణ కూరగాయలు, ఆ! కాకరకాయలు ఒక పెద్ద పెద్ద సైజులు. కాకరకాయలు ఉండడం. ఆ! ఇది కాకరకాయ కాదని మనకు డౌట్ వచ్చేలా ఉంటాయన్నమాట. బీరకాయ కాదు. బీరకాయ సైజులో కాకరకాయ ఉండడం. పొట్లకాయ సైజులో బీరకాయ అమ్మ. ఆ! హ్మ్. మరి అటువంటియి ఎప్పుడైతే ఆ జీన్స్ మారిపోయినాయో, హ్మ్. వాటికి నేచురాలిటీ అనేది పోయి హ్మ్. అన్‌నేచురల్‌లోకొచ్చినియో, హ్మ్. అటువంటి హ్మ్. ఆహారం తీసుకుంటే మన నేచురాలిటీ కూడా పోతుంది కదా! హ్మ్. అవును. దట్ ఈస్ ద బేస్ అమ్మ. హ్మ్. ఇప్పుడు ఈ అక్కడ జెనెటికల్లీ మనం మోడిఫై ఫెయిల్ అవుతున్నాం. అయిన ఆహారం తీసుకునే దానివల్ల మనం గూడా మోడిఫై అయిపోతున్నాము. అయిపోయాం కదా! నేచురల్‌గా ఏది రావట్లేదు. అందుకనే కదమ్మా 9 సంవత్సరాలకు కూడా మెచ్యూరిటీ అవును. వచ్చేస్తుంది హ్మ్. ఆడపిల్లలకి. హ్మ్. అలాగే మగపిల్లలకి 13, 14లోనే మీసాలొచ్చేస్తున్నాయి. హ్మ్. మగ అలా పిల్లల్లో గూడా సార్ బ్రెస్ట్ కనిపిస్తూ ఉంటది వాళ్ళకి పాపం చిన్న చిన్న పిల్లలకి. అవును. ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటారు. అవునవును. పాలు తాగొద్దంటున్నారు. అసలు ఆ! ఇప్పుడు తినడం పాపం అయిపోయింది నిజంగా. మనం అవును. ఏదైతే బలం అని పిల్లలకి పెడుతున్నామో ఆ! అది వాళ్ళకి విషంలా మారుతుంది ఇప్పుడు. ఇప్పుడున్న మారుతుందండి. జనరేషన్‌లో. ఇది చాలా ఆలోచించవలసిన హ్మ్. సమయం. హ్మ్. మనం ఏదైతే మనం ఫ్యూచర్ అనుకుని, హ్మ్. మోడర్న్ అనుకుని, గొప్ప అనుకుంటున్నామో హ్మ్. అయన్నీ ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు హ్మ్. అర్థమవుతుందమ్మా హ్మ్. చాలా మందికి. హ్మ్. కరోనా వచ్చినప్పటి నుంచి హ్మ్. ముందు ముందు ఇంకా బాగా అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు ఎంతమంది అంటే మాకు పేషెంట్లు ఒక 100 మంది వచ్చారనుకోండి. హ్మ్. ఆల్మోస్ట్ 50 మంది రోజుకి 2 సార్లు తింటున్నామని చెప్తున్నారు. మేము షాక్ అనమాట మేము. హ్మ్. హ్మ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచండి ఏదో ఒక కషాయం తాగుతున్నాం అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అంటే ఆలోచన అనేది మారుతుందండి. మారుతోంది. ఈ 50 నుంచి అది 80కి, 90కి జరిగితే అప్పుడు మళ్ళీ మనం పూర్వం కోల్పోయిన నాలెడ్జ్ వైపు అందరికీ దృష్టి సారింతారండి. హ్మ్. హ్మ్. ఆ విధంగా చేస్తేనే మనకి ఈ మెనోపాజ్ నుంచి బయటికి రావాలన్నా, మెనోపాజ్ టైంలో మీరు అడిగారు కదా! ఆ మూడ్ మారకుండా లేపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే హ్మ్. మినరల్ టెస్టులు చేయించుకుని, కావాల్సిన మినరల్స్ తీసుకోవడం అనేది మెనోపాజ్‌కి వస్తాంది అనుమానం వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టాలమ్మా. ఓకే. మనం నేచురల్‌గా తీసుకోవాలి అనుకుంటే మంచి ఐరన్ ఇయి ఉండేదేంటంటే హ్మ్. కాల్షియం గాని, కరివేపాకు, హ్మ్. ధనియాలు, హ్మ్. కొత్తిమీర, అదేవిధంగా పాత బెల్లం. హ్మ్. ఇవన్నీ తినేవాళ్ళైతే చిన్న చేపలు, హ్మ్. రొయ్యలు, హ్మ్. పీతలు ఇలాగ ఆవు నెయ్య, ఆవు పాలు హ్మ్. మంచియి దొరికినప్పుడు అటువంటి ఆహారం బీట్రూటు హ్మ్. ఇలాగ ఏంటమ్మా ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకొని హ్మ్. ఇటువంటి ఎక్స్‌ట్రా మినరల్స్ తీసుకోవడం మొదలుపెడితే హ్మ్. తప్పనిసరిగా ఆ మెనోపాజ్ అనే సైడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఉంటుంది. అలాగే వ్యాయామం, ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. హ్మ్. ఈ హ్మ్. ప్రాణాయామం అనే దానివల్ల మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది. హ్మ్. వ్యాయామం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. హ్మ్. ఈ 2 కలిసినప్పుడు శరీరంలో వచ్చే చిన్న చిన్న రుగ్మతల్ని ఈజీగా తీసుకుని, హ్మ్. తన సహజంగా జీవితాన్ని గడిపేటంత శక్తి ఈ రెండాట్లి వల్ల మనుషులకొస్తుంది. హ్మ్. హ్మ్. ఈ రెండాట్లికి సపోర్ట్‌గా మినరల్స్. ఓకే. అయితే లోపాలున్నాయో మన బాడీలో అయి సరి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ మెనోపాజ్ అనే ప్రాబ్లమ్ నుంచి హ్మ్. బయటపడటానికి చక్కని అవకాశం ఉంది. ఉంటుంది. ఓకే. మెడిసిన్స్ ఏముండవమ్మా అందులో. హ్మ్. హ్మ్. మన మేము జీవన కూడా శైలిలో మెడిసిన్స్ మార్పులు. హ్మ్. మా దగ్గర కూడా
కొన్ని మినరల్స్ హైలీ ఎక్కువ మినరల్స్ ఉండేలా కొన్ని మందులు చేసాం, అయ్యే వాడుకోమంటాం అంతే. మీ బాడీలో డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి, బలంగా ఉండేలే చూసుకోండి, ఇగో ఈ మినరల్స్ తీసుకోండి అంతే, న్యాచురల్ మినరల్స్. అలాంటివి ఏమన్నా వాడుకోమని చెప్తాం తప్ప మెడిసిన్ అంటూ ఏమి ఉండదమ్మా. నిజంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సార్ ఎప్పుడప్పుడు సిటీకి వెళ్దామా అక్కడ బాగుంటది అని అనుకుంటారు, కానీ మనం సిటీలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం మంచి ఫుడ్ తింటామా, ఏది పట్టుకున్నా మనకి హామ్ చేసేది తప్ప మనకి ఏం పోషకాలు వచ్చేది లేదు అని సిటీలో ఉండే వాళ్ళకైతే ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే మనం ఆర్గానిక్ అని కొనుక్కున్నా కూడా ఇప్పుడు చిన్న చిన్న పొటాటోస్ తీసి ఆర్గానిక్ అని చెప్తారు, కానీ అది ఆర్గానిక్ కాదు. మనం ఎక్కువ కాస్ట్ పెడుతున్నాము, బట్ మనకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అయితే రావట్లేదు. ఆంజనేయ రాజు గారు చెప్పినట్టుగా భూమినే మనం పాడు చేసాము, ఆ భూమిలో నుంచి వచ్చే ఇప్పుడు ఏ వచ్చినా కానీ దాని నుంచి మనకేం బెనిఫిట్స్ రావు. కాబట్టి చక్కగా వ్యాయామం చేయడం, టైంకి నిద్రపోవడం, కాస్త మన బాడీకి కూడా రెస్ట్ ఇవ్వడం, దీనివల్ల మనకు కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయండి. మీకు కూడా ఇంకా హెల్త్ గురించిన ఇలాంటి చిన్న చిన్న టిప్పే కానీ చాలా ప్రభావితం చేస్తుంది మన ఆరోగ్యాన్ని. ఆంజనేయ రాజు గారు త్రూ బోల్డ్ అని వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.